జై శ్రీరామ్. రామచంద్ర పాహిమాం రక్షమాం రక్ష. చెడ్డ పేరు తెచ్చుకోవాలి, ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవాలి, ఇంకా అందరూ అసహించుకోవాలి, అందరూ వానికి సహకారం అనేది అందించుకుంటా పోవాలి. కంసుడు అంటే వాడిని 100 కిలోమీటర్ల దూరం తరిగి కొట్టేలాంటి వాళ్ళు తయారవ్వాలి. ఎక్కడ? మధురా నగరంలో. ఎందుకు? కంసుడు తన గుణాన్ని వదిలిపెట్టాడు. పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదు. వాడు అలా పెంచుకుంటూనే పోతుంటాడు. వాడి యొక్క వినాశకాల విపరీత బుద్ధిని హింస అయితే ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో, వాడు యదుకులంలో 5 రకాల జాతులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ వాడి జాతిని మాత్రమే ఉద్ధరించుకొని మిగతా యాదవ కులంలో ఉండే వాళ్ళందరినీ హింసించడం ప్రారంభిస్తున్నాడు. హింస పెరిగే కొద్దీ మానవులలో ఒక ఆవేదన పెరుగుతుంది. ఆ ఆవేదన ఒక అస్త్రంగా మారుతుంది. ఆ అస్త్రం కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ కన్నీళ్ళు బయటకు వస్తుందో, ఆ నీళ్లు పరమాత్మకు పాదాలను తాకుతుంది. పరమాత్మ పాదాలను తాకినప్పుడు అప్పుడు పరమాత్మ స్పందిస్తాడు. ఎందుకు? కన్నీరది. కన్నీటి విలువ మామూలు కాదు. బాధలో దుఃఖంలో ఎవరైతే హింసిస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టే కన్నీరు, దాని విలువ దివ్యాస్త్రాలు లాంటివి. ఆ దివ్యాస్త్రాల మహిమకు తట్టుకునేదానికి మళ్ళీ ఎవరి తరం కూడా కాదు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఉపేక్షించాడంటే, వాడు ఇంకా దుర్మార్గుడు అని పేరు తెచ్చుకోవాలి. ఇంకా వాడిని అందరూ కలిసి వీడు నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకుంటారో ఏకగ్రీవంగా, అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? అప్పుడు వాడిని చంపేస్తే అందరూ కూడా ఆనందిస్తారు. పరమాత్మని యొక్క ఇంద్రజాల మహేంద్రజాల మాయాజాలం ముందు ఎవరు ఎంత? మనం చాణక్యుడి గురించి చెప్పుకుంటాం, యోగంధరాయనుడి గురించి చెప్పుకుంటాం, మంత్రులు మహామంత్రి తిమ్మరసు గురించి. వీళ్ళ మంత్రాంగం అంతా గొప్ప గొప్ప సూత్రాల వలన ఎంతోమంది నాశనం చేయగలిగారు. అటువంటి వాళ్ళను కోటి వాళ్ళని తయారు చేసేయగలిగే శక్తిపరుడు నారాయణుడు స్వయంగా వచ్చాడు. ఆయన ఎలా చేస్తాడు? ఇంకా మెల్లిగా ఒక్కొక్క అడిగే ఆ యొక్క పాపం పండేంత వరకు గమనిస్తూ వాడిని సర్వజనులు కానీ వాడి యొక్క జాతిలో ఉండేవాడు కూడా, మరి వీడి ఈ దుర్మార్గుడు వల్ల మనం అందరూ దూరంగా అయిపోతున్నాము, మన మధ్య ఉన్నటువంటి సౌఖ్యత వెళ్ళిపోతుంది, మన మధ్య బాంధవ్యాలంతా వెళ్ళిపోతున్నాయి, మనల్ని ప్రేమించే వాళ్ళే ఉండరు అని వాడిని అసహించుకునే వాళ్ళు వాడి కులంలోనే పుట్టాలి. మస్తుగా వాడి జాతిలో ఉండేవాళ్ళు అనుకున్నప్పుడు అప్పుడు వాడి యొక్క మరణం సంభవిస్తుంది. అంటే ఎవరి అహంకారం వాడినే చంపుతుంది, ఎవరి దురహంకారం వాడినే నాశనం చేస్తుంది, ఎవరి పరమ వికారమైనటువంటి సంస్కృతి సంస్కారం లోపల పెట్టుకొని ఉంటాడు, అవి వాడిని సర్వనాశనం చేస్తుంది. వాడి అస్త్రాలు వాడి మీదనే వచ్చి గుచ్చుకుంటాయి. అంటే ఏమి ఒక మాట చెప్పాలంటే, వాడి వేలుతోనే వాడు కన్ను పొడిచేలాగా చేయడం పరమాత్మని యొక్క ధ్యేయం అని మనం గ్రహించాలి ఇక్కడ. కనుక ఎప్పుడైతే మధురలో అడుగు పెట్టాడో ప్రతి గ్రామానికి తెలిసిపోయిన తర్వాత ఇక అవతార వాళ్ళు ఆగరు. మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేదు. ఆయన వ్యాసభగవంలో చెప్తారు, ఆ గ్రామంలో అడుగు పెడతానే ఇక మధుర నగరానికి వెళ్ళి కొంచెం దూరంలో ఉంది, 100 గ్రామాలు ఉంటాయి. అక్కడ అక్రూరుడు ఆ యొక్క గ్రామస్తులందరూ వచ్చేస్తారు. చూసి పరమానంద పరితులైపోతారు. మోహావేశం, పరవశం ఒక్క రకంగా కాదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ దివ్య తేజో స్వరూపమైనటువంటి కోటి సూర్యకాంతితో నిలువెత్తు ఆకాశం అంత ఎత్తు కనబడుతున్న ఆయన విగ్రహం. కృష్ణుడు అక్కడ రథంలో ఉన్నాడు, కానీ వాళ్ళ కంటికి ఎలా కనబడుతున్నాడు? ఆకాశాన్ని అంతటి దివ్య శక్తి ఆయనలో కనబడుతుంది, దివ్య మహిమలు కనబడుతుంది. ఆ మహిమలు వాళ్ళని అట్లా ఆకర్షిస్తున్నాయి. ఏ విధంగా అయస్కాంతం చిన్న అయస్కాంతాలను ఆకర్షిస్తుందో అంతే కదా. ఎందుకు? ఈయన పెద్ద అయస్కాంతం పరమాత్మ, మనమంతా కూడా జీవాత్మలు, మనం చిన్న అయస్కాంతాలు. పెద్ద అయస్కాంతం దగ్గరికి ఏమి వెళ్ళాలి? పోయి అతుక్కునేస్తాం. ఎందుకు? ముక్కలు మనమంతా వెళ్ళి అతుక్కునేస్తుంటాం. అలా గోకుల వాసుల యొక్క హృదయాల్లో చోటు చేసుకున్న పరమాత్మ మధురలో అడుగు పెడుతున్నాడని తెలియగానే గ్రామస్తులంతా హారతులు పట్టుకొచ్చారు, ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దేదీప్యమానమైన స్వరూపాన్ని చూస్తున్నారు. పక్కన బలరాముని చూస్తున్నాడు. ఆయన కూడా మహా శౌర్య పరాక్రమంతో ఉన్నాడు. బలరాముడు కూడా. ఆ అన్నదమ్ములు ఇద్దరు ఎలా ఉన్నారంటే రామలక్ష్మణులాగా అప్పుడు ఎట్లా ఉన్నారు రామాయణంలో, ఆ విధంగా పరమాత్ముని చూడగానే వాళ్ళకి మహానందం అయిపోయింది, పరమానందం అయిపోయింది.
కొందరికైతే కంట్లో నీళ్లు కారిపోతున్నాయి. ఇంత భాగ్యం మనకు వచ్చిందా? ఈ దివ్య దర్శనం దర్శించడానికి మాకు ఇప్పుడు భాగ్యం దొరికిందా? ఇంతకాలానికి నువ్వు వచ్చావా తండ్రి, నాయన, బిడ్డ అని అందులో వృద్ధులు, వనితలు, ఆడవాళ్ళు, యవ్వనంలో ఉండేవాళ్ళైతే వాళ్ళు ముందుగా తెలిసినప్పుడు గబాబా చుట్టూ జడేసుకుంటూ పూలు అన్నీ పెట్టుకుంటున్నారు. వచ్చేసని తెలియగానే సగం వదిలేశారు, అట్లే సగం జడట్లే వదిలేశారు. కొందరు మంచి చీర కట్టుకోవాలని దుస్తులు అలంకరించుకుంటూ ఉన్నారు. ఆ దుస్తులు వచ్చేసరిగానే కొద్దిగా దుస్తులు కట్టుకోగానే అట్లే ఎలాడుతూ వెళ్ళిపోచేశారు వీధుల్లో. ఇంట్లో ఎవ్వరు ఒక పురుగు కూడా ఉండేది కాదు. అంటే ఏ చీమ దోమ కూడా అంతా వచ్చేసింది బయటికి. ఎందుకంటే పరమాత్మ సృష్టించిన జీవరాశులన్నీ పరమాత్మే వస్తే జీవరాశులు ఆయన దగ్గర రావాలి కదా. సత్యం, ధర్మం తెలుసుకోవాలి మనం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆ యొక్క గ్రామాలు అడుగుపెట్టాడు, హారతలు, మంగళహారతలు, ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఈ గ్రామవాసులు ఇంత అభిమానం ఉందా మన మీద అని బలరాముడు ఆశ్చర్యపోతున్నాడు. అక్రూరుడికైతే చెప్పలేనంత ఆనందం వేస్తుంది. దాన్ని మెల్లిగా పోరిస్తున్నాడు. ఎందుకు? అందరూ చూడాలి ఆ దివ్య తేజోమూర్తి రూపాన్ని, ఆ ముగ్ధ మోహన సౌందర్య స్వరూపాన్ని చూసి ఆనందించి, పరవశించి, మైమరచి, మోహావేశంలో పడిపోయి, ఆ మోహావేశంలో మునిగి పరమానందం చెంది వాళ్ళు అపరూపమైనటువంటి కోరికను లోపల తీర్చుకొని పోవాలని చెప్పేసి అనేటువంటి విధానంలో ఈ యొక్క అక్రూరుడు నెమ్మదిగా పోనిస్తున్నాడు. ఇక ప్రతి యువతీ యువకులు ఎవరైనా సరే, స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు, యవ్వనవంతులంతా కూడా వాళ్ళు ఊహా కౌగిలించుకున్నారు పరమాత్మను. ఊహా కౌగిలంటే ఆయన ఎట్లా కౌగిలించుకోలేరు. రథం మీద ఉన్నాడు, అనేక మంది జనసందోహం, ఎక్కడ పోయి ఆయన దగ్గర పోయి కౌగిలించుకునేది అదే పని కాదు కదా. అది గోకులవాసులకి ఆ దృష్టం ఉంది. వీళ్ళు అందుకని ఆయన ఇట్లా వచ్చినట్టుగా ఇట్లా ఊహ కౌగిలించుకుంటున్నారు. ఆయన ఇట్లా లాక్కోవడం, ఇట్లా కౌగిలించుకోవడం. ఈ మధ్య మనం కొత్తగా గాల్లో ఇట్టంటే ముందు అటు గాల్లో పోయి అక్కడ తిరిగి ఏదో గ్రాఫిక్స్లో వస్తుంది. అప్పుడే అట్లాంటి గ్రాఫిక్స్ అక్కడ ఉండింది. ఏందా గ్రాఫిక్స్? యువతీలు, సౌందర్యవంతులు, యవ్వనవంతులు, అంతేకాకుండా అనేక మంది కాంతలు అందరూ కూడా వారి పనులను అక్కడ పడేసేసి వచ్చేసేసి ఆయన్ని చూసి తన్మయత్వంలో కళ్ళతో చూస్తూ కళ్ళతోనే ఆయన అందాన్ని మింగేస్తున్నారు. శ్వాసలో ఆయన యొక్క స్వరూపంలో చూస్తున్న సుగంధ ద్రవ్య మకరంద మాధుర్యమైనటువంటి ఆ సువాసనను ముక్కు గ్రాలిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అలివిగానంత విధిగా వర్ణించాడు మన వ్యాస భగవానుడు. ఆయనను ఊహా కౌగిలించుకున్నారంట స్త్రీలంతా కూడా. అంటే అదొక ఆనందం అనమాట, అదొక తృప్తి. ఎందుకు? ఆయన నేరుగా తాకలేము. ఎందుకు తాకాలంటే? సూర్యుడిని తాకాలంటే ఏమవుతుంది? సూర్యుడు దగ్గరికే పోలేము. అసలు ఎండాకాలం వస్తే ఊరు మనం మాడిపోయి ఇంట్లో కూర్చోవలసిందే తిరగొడ్డని. కోటి సూర్యకాంత ప్రభావిసమానతమైనటువంటి ఆ దివ్య మోహన సౌందర్యాన్ని చూడడం అదృష్టం కదా. అందుకని అందరూ బారులు తీరారు. పరమాత్ముడు అలా చూస్తున్నాడు అందరినీ కూడా. ఆ చూపుల్లో వాళ్ళకున్న సర్వరోగాలు పోయినట్టు అనిపిస్తుంది. వారంతా కూడా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో ఒక మహిమావహితమైనటువంటి వాళ్ళ దివ్య తేజస్సును వాళ్ళు ప్రవేశిస్తున్నట్లు భావించుకుంటున్నారు. పూల వర్షం మిద్దెలపై నుంచి మేడల అంతా నగరం కదా అది. మేడలు అనేక హర్మయాలు అంటే అంత మేడలు. ఆ మేడలపై నుంచి అందరూ పుష్పాలను కురిపిస్తున్నారు. పుష్పాలు కురిపించి అందరూ పుష్పాలతో పూజిస్తున్నారు. పరమాత్మ ముఖం కూడా సరిగ్గా కనబడడం లేదు. కొంతమందికి ఆవేశం వచ్చింది. ఈ పూలంతా చలిచిల్లా ఆయన చూడకుండా చేస్తున్నారు వీళ్ళు, ఏ మనుషులుగా అంటారు వీళ్ళు. ఆయన దివ్య స్వరూపం ఆయన దివ్య రూపం చూడాలని మేము తగతగలాడుతుంటే మీరు పూలంతా నెత్తిన మూసేస్తుంటే ఎట్లా అని పక్కన ఒకరొకరు వారించుకుంటున్నారు, ఒకరొకరు అరుచుకుంటారు. పోయిద్దండి చూడాలి అని ఇలా అనేక విధాలుగా చూస్తున్నారు. ఇలా పోతూ ఉంది. ఓం నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కాసంత విశ్రాంతి తీసుకొని మనల్ని చెప్పుకుందాం. నమో నారాయణ. శ్రీకృష్ణం వందే జగద్గురుం.